నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, ప్రోటీన్ లాస్ అనాలా లేకపోతే వైట్ డిశ్చార్జ్ అనాలా, బోత్ మెన్ అండ్ విమెన్, అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ సహజంగా ఈ మధ్య చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఓపెన్ గా ఎవరితో చెప్పుకోలేరు, మాట్లాడుకోలేరు, చాలా సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి మనం ఆయుర్వేదంలో ఒక మంచి రెమెడీ ఏదైనా అందించగలమా? ఇస్తామ్మా. ఎందుకంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏమంటే కొంతమంది మగవారిలో వచ్చే టయానికి ధాతు నష్టం ఉంటారు, ప్రోటీన్ లాస్ అంటారు. ఆడవారిలోకి వచ్చినప్పుడు ఏమైతుందంటే ముట్టు, ఈ పీరియడ్స్ అయ్యే టైంలో తెలుపు అంటారు దాన్ని. ఇవి ఎవరిలో పోయినా కూడా సమస్య. ఎందుకంటే మన ఇంటికి ఒక గుణాతం లాగా ఉండాల్సిన ఒక ధాతువు అది ప్రోటీన్ లాస్ టైప్లో పోతూ ఉంటుంది. ఇంకొంతమందికి శుద్ధలాగా పోతూ ఉంటుంది. శుద్ధ అంటే మన మట్టిలాగా, అది ప్రాబ్లమే. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డాక్టర్ దగ్గరికి పోయి కన్సల్టేషన్ కావడానికి కూడా పోరు. అవునండి. ఏమంటే పోతే వాళ్ళ సిగ్గు, వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి కాదు. మరి ఇలాంటి సమస్యలు ముందుగా అసలు ఏమేమి రకరకాల టెస్టులు రాస్తారో అవన్నిటికి ఎక్కడ పోతాం అనే సగం టెన్షన్ పడి ఆగిపోతుంటారు. ఇది దీంట్లో ఎక్కువ సమస్య అనేది మగవారిలో ఎక్కువ ఉంది. ఈ వయసు మ్యాక్సిమం ఒక 20 years పైబడతానే ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ లాస్ అనేది పోతా ఉంటుంది. ఇలాంటి సమస్యలు చాలా మంది చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ప్రోటీన్ లాస్ చాలా అవుతున్నాయి. అవును, మనం తినే ఆహార పదార్థాలు మనం తింటున్నాం కదా, కురుకురేలు అంటే కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, స్టాక్ ఫుడ్స్ ఉన్నాయి. ఆ స్టాక్ ఫుడ్లు ఎక్కువ తినేంత ఈ కెమికల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మ్యాగీలు అంటే కొన్ని వస్తున్నాయి. దీనికి ముందు ఒకసారి బ్యాన్ చేశారు, ఒక కంపెనీని బ్యాన్ చేశారు. ఎందుకంటే దాంట్లో లెడ్ అనేది ఒకటి ఎక్కువ ఉండాలి. ఆ లెడ్ ప్రోడక్ట్ ఎక్కువ తిన్నంత మన దేహంలో ఒక కంపెనీ వాడు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు రోగాలు తెప్పించడానికి. ఒక కంపెనీ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు రోగాలు కంట్రోల్ చేయడానికి. ఇంకొక కంపెనీ వాడు ఎవడూ లేడు దాన్ని క్లియర్ చేయడానికి. ఇది పెద్ద సమస్య. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే వాళ్ళ ల్యాబ్ నుంచి వచ్చేస్తుంది ఏమని, ఇవి తింటే ఈ రోగాలు వస్తాయని కన్ఫర్మ్ అయింటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక బిజినెస్ లాగా చేసుకున్నారు దాన్ని. ఒక మనిషి మీద ఆరోగ్యం ఎంత బిజినెస్ అయిపోయిందంటే మల్టీనేషనల్ కంపెనీస్ దాన్ని పట్టించుకోరు. ఎవరెట్లన్నా పోనీ మనకేం బిజినెస్ అయితే చాలు అనే పొజిషన్. మనమే సామాన్యులుగా ఆలోచించగలుగుతారు. అంత తెలివి తక్కువ వాళ్ళ రేపు ఎవరు లేరు కూడా లేరు. కాబట్టి మనకేం కావాలి అన్నది మనమే ఆలోచించుకోవాలి. కానీ నాలికి రుచి ఉంది కదమ్మా, 2 ఇంచులు నాలికి కదా, ఆ రుచి అడుగుతుంది. అది ఆ రుచి ఈ హోటల్ లేకపోతే భలే రుచి ఉంటుంది అంటారే కానీ ఈ హోటల్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం ఉంటుందని ఎవరు యోచన చేయరు. ఇది ఫస్ట్ పాయింట్. దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ప్రోటీన్ లాస్ అనేది మగవారిలో కావచ్చు ఆడవారిలో కావచ్చు ఎవరికైనా ఒకటేనేది అయ్యేటప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ఇట్లా ప్రోటీన్ లాస్ అయ్యి ఒక మనిషి చనిపోతున్నారు, దీనికి ఏమన్నా సమస్య పరిహారం లేదా అంటారు. కొంతమందికి నేరుగానే చెప్పాను నేను, ఇలాంటి పరిహారం చేసుకొని పోతామని మీ సమస్యలు క్లియర్ అవుతాయని. కానీ ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను. ఎందుకంటే మీకు మీరుగా చేసుకుంటే చాలా మంచిది. ఇంటికి ఒక వైద్యుడు ఉండాలనేది నా ఆశ. ఇంటికి ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఈ ఇంటి నుంచి ఇంకొక హాస్పిటల్కి పోయే పొజిషన్ ఉండదు. ఇంటికి ఒక వంటింటి వైద్యుడు ఉండాలి. ఇంటికి ఒక వైద్యుడు అన్నా నడుస్తుంది. ఈ వైద్యం అనేది మన తాతల ముత్తాతల కాలం నుంచి, అప్పట్లో 100 ఇండ్లు ఉన్నాయనుకోండి ఊర్లో ఒక వైద్యుడు ఉండేవాడు 100 ఇండ్లకి. ఇప్పుడు 100 ఇండ్లు ఒక ఊర్లో ఉన్నాయనుకోండి 2-3 ఉంటారు డాక్టర్లు. కారణం ఏమిటి, అన్ని రోగాలు పుట్టుకున్నాయి ఇప్పుడు. దాన్ని మన పెద్దలు మనకు సూచించకుండా మూసిపెట్టి వెళ్ళిపోయారు. పలాని సమస్యకి పలాని మెడిసిన్ తీసుకుంటే పలాని రోగం నయమవుతుంది అనేది ముందటి ఇంకా ఉన్నింది. ఆ పెద్దలు ఏం చేశారంటే పెద్దరికాన్ని దాచిపెట్టుకొని ఈ మందులు కూడా దాచిపెట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు తీసుకుంటే అవేం పని చేయలేరా అని చెప్పి మన వాళ్ళే మనకు అడ్వైజ్ చేసేశారు. అలా చేసి ఏమైపోయిందంటే ఈ నాగరికత మారిపోయింది. మారే కొందరికి ఆ సమస్యలు పెరిగిపోయాయి. దాని నుంచి మన చుట్టుపక్కల దొరికే చెట్టు మూలికలు ఏదుందో దాన్ని మనం చూసి ఒక పరిష్కారం, మన దేహంలో ఒక రోగం పుట్టిందంటే దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పి మనమే యోచన చేయాలి. అది వదిలేసి మన జుట్టు తీసుకొని పోయి ఏదో డాక్టర్ దగ్గరకో మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళ దగ్గరకో ఇవ్వకూడదు. దాన్ని మనం ఫస్ట్ యోచన చేయాలి. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని తీగ పల్లేరు అంటారు. తీగ పల్లేరు దీంట్లో కాయలు ముండ్లు ఉంటాయన్నమాట. ఇది చాలా అద్భుతమైన చెట్టు మూలికి. ఈ తీగ పల్లేరుని మనము చూర్ణంలాగా చేసుకోవచ్చు, లేదా పచ్చిగానే తెచ్చి ఒక ఆకు మాత్రమే విడిపించుకోవాలి. దీనికి చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. ఉన్నాయమ్మా, ఎల్లో కలర్ పూలు వస్తుంది. ఎల్లో కలర్ పూలు వస్తుంది.
ముండ్లు విపరీతమైన ముండ్లు ఇది పల్లేరు. దీంట్లో 4 జాతులు ఉన్నాయి. ఎర్ర పల్లేరు, తీగ పల్లేరు, పల్లేరు, దీన్ని పల్లేరు అనేదాన్ని గోక్షూర అని కూడా పిలుస్తుంటారు. ఏనుగు పల్లేరు ఎక్కడైనా దొరుకుతుందా గురుగారు? దొరుకుతుంది, పొట్ట పొలాల్లో చాలా వరకు దొరుకుతుంది. ఈ తీగ పల్లేరుని ఏం చేయాలంటే జ్యూస్ లాగా చేసుకోవాలి. బాగా మనము ఒక పిడికిరి ఆకు తీసుకొని మిక్సీకి వేసి జ్యూస్ లాగా చేసి దీన్ని మజ్జిగలో కలుపుకోవాలి. మజ్జిగ అంటే చాలా మంది అనుకుంటారు పెరుగులాగా గట్టిగా తీసుకుంటారు. మజ్జిగ అలా కాదండి. 1 గ్లాసు పెరుగు అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి, నీళ్లు పోసుకోవాలి. అది దాన్ని నీళ్ల మజ్జిగ అని పిలుస్తారు. ఆ మజ్జిగలో కలుపుకొని ప్రతి నిత్యము తెల్లవారి సాయంత్రం 2 పూట్లు భోజనం అయిన తర్వాత కావచ్చు, భోజనానికి ముందు కావచ్చు, తీసుకుంటూ వచ్చారనుకోండి 100% ఆ ధాతు నష్టం అనేది కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఈ ఆడవారిలో ఈ తెలుపు అంటారు, తెలుపు కావచ్చు, మగవారిలో కూడా తెలిపే అంటారు. దీన్ని కూడా వాళ్ళ కోత రాబోతుంది, వీళ్ళ కోత రాబోతుంది, అంతే, వేరే ప్రాబ్లం ఏం లేదు. ఈ సమస్య ఎవరికున్నా కూడా ఆ సమస్య క్లియర్ అవుతా వస్తుంది. ఎన్ని రోజులు తీసుకోవాలి గురుగారు? ఒక 21 days తీసుకుంటే కూడా చాలు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అలాంటి బలమైన పౌష్టికాంశాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. దీన్ని వాడుకోవచ్చు. వాడుకున్నారంటే ఆ సమస్య క్లియర్ అవుతా వస్తుంది. రెండవది, మనము వాడుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆహార పదార్థాలు నియమాలు ఉండడం చాలా మంచిది. ఆ నియమాలను మనం పాలించుకోవాలి. ఎలాంటివి అవాయిడ్ చేయాలి గురుగారు? ఇప్పుడు ఈ చికెన్, పచ్చిమిర్చిలు, వంకాయ, గోంగూర, ఈ చింతకాయ పులుపు, చేపలు ఇలాంటివి మానుకోవాలి. పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎక్కువ వాడుకుంటూ రావాలి. అవి పౌష్టికాంశాలను ఇచ్చేటివి, ఇవి పౌష్టికాంశాలను చంపేటివి. ఈ పౌష్టికాంశాలను పెంచుకోబోయినామనుకోండి దేహానికి బలం వస్తుంది. అలాగే మీరు కావాలంటే కాస్త అశ్వగంధ, శతావరి కొన్ని చూర్ణాలు దొరుకుతుంటాయి కొట్లో, అవి కూడా మీరు ప్రతిరోజు పాలలో వాడుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. అలా కాదండి మాకు దగ్గర ఈ సమస్యలకి పరిహారం దొరకలేదు అనేవాళ్ళు మాకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఈ సమస్యకి ఏదైనా పరిహారం చెప్పండి అని కావాలంటే ఫోన్ చేయొచ్చు. లేదా దానికి సంబంధించిన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి, మేము కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాం. రైట్ గురుగారు, నాకు ఒక చిన్న సమస్య ఇక్కడ. జనరల్ గా ఏ మూలికలనన్నా ఏ ఆకులనన్నా వాడాలంటారు కదా ఆయుర్వేదంలో, గోంగూరను ఒకదాన్ని ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తారు, ఎందుకని? ఏదమ్మా? గోంగూర ఆకుని అసలు పత్యంలోనే తీసేస్తుంటారు, అది కూడా ఆకేగా, ఎందుకని? ఆరోగ్యంగా ఉండేవానికి అది మంచిది, అనారోగ్యంగా ఉండేవానికి అది చెడ్డది. గోంగూర అంటే ఏమంటే పులుపు ఎక్కువ. పులుపు పదార్థాలు తినేటప్పుడు ఈ ఔషధాలు పనిచేయవు ఎక్కువ. ఇప్పుడు 3 రకాలు చెప్పారు, వాత, పిత్త, శ్లేష్మ అని. వాత పదార్థాలు తెల్లవారి పూటే తినాలి మన పద్ధతుల్లో ఉండేది. వాత పదార్థాలు అంటే ఈ ఆలుగడ్డ కావచ్చు, ఏదే కానీ మన ఇప్పుడు సాయంత్రం పూటే చేస్తుంటారు మసాలా దోశలు, కానీ ప్రతి ఒక్కటి సాయంత్రమే చేస్తుంటారు, పానీపూరీలు అవన్నీ డేంజరే. ఇది తెల్లవారితో వాత పదార్థాలు, మధ్యాహ్నం పిత్త పదార్థాలు, సాయంత్రం శ్లేష్మ పదార్థాలు. పిత్త పదార్థాలకి పులుపు పదార్థాలన్నీ చేరుతాయి. పులుపు పదార్థం మధురాహారం ఉంటారు, అది సాయంత్రం పూట కూడా వాడుకోవచ్చు. సాయంత్రం పూట ఈ ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇవన్నీ సాయంత్రం పూట లైట్ వెయిట్, అంటే మనం డైజెషన్ బాగా అయ్యే ప్రోడక్ట్స్ ఏది అంటే దాన్ని మాత్రమే సాయంత్రం పూట తీసుకోవాలి. తెల్లవారి పూట కోడిగుడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా తెల్లవారి పూటే తీసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు పైన నెత్తిని వచ్చేటప్పుడు మనం వర్క్ చేస్తుంటాం, డైజెషన్ బాగా అయిపోతుంది. అదే నైట్లో తీసుకున్నాం అనుకోండి తింటాం, పై పడుకుంటాం, రే అంతా నిద్ర రాకుండా ఈ పక్క ఆ పక్క తిరిగి 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 నిద్ర ఉండదు. పొగుళ్ళు వచ్చినామంటే సమస్యలు, ఏది మనకి సరిగా రై అంతా నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ పవరే తగ్గిపోయి ఉంటుంది, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అట్లా మన ఆహార పదార్థాలు కాస్త మార్చుకునేది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.